Hi, hello guys. Welcome back to our channel Crazy Boys 11. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. అది వచ్చేసి వాల్కనో ప్రిపరేషన్. అది ఎట్లా చేసుకోవాలో, వాల్కనో ఎట్లా తయారు చేస్తాం, దాంట్లోకి వేసే మెటీరియల్ ఎట్లా, అదంతా వీడియోలో క్లారిటీ చూపించి చేస్తాము. అదైతే చూసి మీరు సైన్స్ ఎక్స్పెరిమెంట్లో కూడా చేసుకోవచ్చు. స్కూళ్ళల్లో అట్లా కండక్ట్ చేస్తుంటారు కదా, దాంట్లో ఫస్ట్ ప్రైజ్ అని మనం చెప్పలేం కానీ చేయొచ్చు. మంచి కాన్సెప్ట్ ఏదైతే. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి. లెట్స్ గో టు ద న్యూ వీడియో. అయితే ఇప్పుడైతే మనం వాల్కనో చేస్తున్నాం కదా, దానికైతే బంగమట్టి అయితే తీసుకొచ్చున్నాం. ఇప్పుడైతే మనం రాళ్ళు వేసుకున్నాం. ఇప్పుడైతే లూసి లూసి చేసుకున్నాం. ఏంటి పడుతుంది కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటాం. చాలా చాలు చాలు, ఎక్కువ అయితే మనకు ఇప్పుడు మనం తెచ్చుకునే బంగమట్టి అయితే సగం అయితే ఇవ్వండి. షేప్ చూసినాం కదా, రౌండ్గా వచ్చింది. ఈ గ్యాప్ ఉంది కొంచెం పైన ఇట్లా ఫోన్ మాట్లాడడం అయిపోయినట్టే. ఫైనల్గా మన వాల్కనో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి వచ్చేసి ఇక్కడ కదా ఇదంతా నైస్గా చేసుకున్నాం. వాల్కనో లుక్ రావాలి కాబట్టి ఇది ఇట్లా చేసినప్పుడు ఎక్కువ ఏం పట్టించుకోతాం. ఫస్ట్ ఇక్కడే కొంచెం కష్టం అయిపోయింది, ఎందుకంటే ఇదంతా లెవెల్ రావాలి కాబట్టి. పైన అగ్గించేసి ఇదంతా పొగలు వస్తుంది, చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడైతే నీళ్ళు వేసుకొని కిందికి స్మూత్గా అనుకున్నట్టయితే మనకు నైస్ అయిపోతుంది. చూసారు కదా, ఎక్కువ ప్రెజర్ అప్లై చేసుకోకుండా కొన్ని స్మూత్గా అట్ట అంటే నైస్ అయిపోతుంది. ఇప్పుడైతే అందరికీ చేసేసుకున్నాం. గైస్ ఇప్పుడు మన వాల్కనో అయితే పూర్తి అయిపోయింది. దాని లుక్ వచ్చేసి మనం లోపల ఏం సపోర్ట్ ఏం పెట్టలే, జస్ట్ బంగమన్న తీసుకొని ఒక బండ తీసుకొని స్టార్ట్ చేసేసిన. ఇది మన వాల్కనో లుక్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇదైతే మన వాల్కనో. ఇది కొంచెంసేపు ఆరనిచ్చి ఇంకా దాంట్లోకి వేసుకునే ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఇంకా బ్లాస్ట్ చేద్దాం. కలిసి ఇప్పుడైతే మనము దాంట్లోకి వాల్కనో వేస్తున్నాం కదా, దాంట్లోకి పోసినప్పుడు అది బ్లాస్ట్ కావాలి కదా, దానికోసం తయారయ్యేవి ఇప్పుడైతే చేసుకున్నాం. ఫస్ట్ అయితే ఇది అప్పుడే టెస్ట్ చేసినాము. ఇప్పుడైతే మనం వాటర్ తీసుకున్నాం. ఫస్ట్ వాటర్ అయితే తీసుకున్నాం. దీంట్లోకి అయితే పేస్ట్ అయితే వేయాలి. ఆ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ నేనైతే డాబర్ రెడ్ వేస్తున్నా.
పేస్ట్ వేసేసిన. ఇప్పుడైతే బాగా మిక్సింగ్ అంట. దాని తర్వాత లెమన్ అయితే పిండుకున్నాం. మన దగ్గర అయితే సోడా ఉంది. ఇదైతే సోడా కొంచెం ఉంది. ఒకసారి దీన్ని వాటర్ని రియాక్ట్ చేసి ఈనో అయితే పోద్దాం. రియాక్షన్ ఉంటుందా లేదా చూద్దాం. మళ్ళీ అంతా పోసేస్తే వేస్ట్ అయిపోతుంది. ఇదైతే సోడా, వెనిగర్ టైప్ ఇది. ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే మిక్స్ చేద్దాం. ఇప్పుడు దీంట్లోకి ఈనో అయితే యాడ్ చేసి చూద్దాం. రియాక్షన్ అంటే సక్సెస్ అవుతుంది. రియాక్షన్ అయితే వస్తుంది, పొగలుగానే వస్తుంది. మనకైతే ఇప్పుడు ఏం భయం లేదు, కలుపుకోవచ్చు. అయితే ఎక్కువ వాటర్ యాడ్ చేసి చూద్దాం. ఇప్పుడు రియాక్షన్ అయితే వస్తుంది. మనకు దీంట్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈనోనే. ఇదే కాదు, 50 ఈనో ప్యాకెట్ తీసుకునే ఒకటే పొగలోనే వస్తున్నాయి మనకు. ఇప్పుడైతే మన కొంచెం లుక్ రావడానికి కలర్ పౌడర్ అయితే యాడ్ చేస్తాను. ఫుడ్ కలర్. ఇప్పుడైతే మనం కలర్ అయితే యాడ్ చేస్తున్నాం. అన్నిటికీ రియాక్షన్ అయితే వస్తాను. దీంట్లోనే రియాక్షన్ వస్తాను. ఇప్పుడైతే మిక్స్ చేసేసుకున్నాం బాగా. బాగా కలిసేలాగా కలబెట్టుకోవాలా. ఇప్పుడే చూడండి బురుగు అయితే ఫామ్ అయింది. ఇది వచ్చేసి రసన మాదిరింది. అవుతావా రోషన్? రోజన్ అయితే అన్ని పక్కన కొండలు గుట్టలు అన్ని తయారు చేస్తారు. ఇప్పుడైతే బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకున్నాం. దీంట్లోకి వంట సోడా అంటారు కదా, అది. దీంట్లో కూడా ఏ రియాక్షన్ రాకూడదు. దీంట్లోకి అయితే వేసేసిన. ఇప్పుడైతే నీటికి కలబెట్టుకున్నాం. చూసారు కదా, మనం అనుకున్న కలర్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడైతే దీని అందరినీ కలిపి సోడాలోకి పోసేసుకున్నాం. ఈ బాటిల్ అట్లే వంపేస్తాం దాంట్లోకి. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really ever feel at home on my own. ఇప్పుడైతే ఇదంతా తయారు చేసేసుకున్నాం కదా. ఇదోసారి వర్క్ అవుతుందో లేదు చూసేకి దీన్ని అయితే టెస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈనో మూతలోకి వేసుకున్నాం. ఇప్పుడైతే ఇవి వద్దాం. పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. చూసే మజా ఐస్ క్రీమ్ వర్క్ అవుతాను కాబట్టి అదే భయంలే. ఏదో తయారు చేస్తాడు.
గుట్టలంట కొండలంట ఇప్పుడు చూపిస్తానంటే తీగేసినాడు. ఇప్పుడైతే మనము ఈ బాటిల్ని అయితే కోసుకుందాం గైస్. ఇప్పుడైతే దీని తలకాయలు వేద్దాం, ఎందుకంటే మనము దాంట్లోకి గిన్నె వేసినాక ఇది ఫాస్ట్ పోసేకి కాదు కదా మూతుంటే, అందుకే వీటికైతే కట్ చేసుకుంటాను. గ్లాస్ మాత్రం ఉంటుంది కాబట్టి ఫాస్ట్ పోసేయచ్చు. ఇప్పుడైతే మనైతే జ్యూస్ రెడీ అయిపోయింది. ఇదేం దొరే యూజన్ తాగు. చూసినారు కదా గైస్ ఎంత ఎర్రగా అవుతుందో. ఇదేంది రావుసంగా పపాయ, ఇది ఏంది పపాయ జ్యూస్. ఫస్ట్ మీరప్ప పిల్లలు దేవులతో సవాలం. కొంచెం ఆడలేదు, దాన్ని అయితే ఎండలో పెట్టేస్తాం కొంచెం అయిన తర్వాత మన ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్లస్ మన దగ్గర ఈనోళ్ళు ఉన్నాయి కదా, ఇవైతే అన్ని కలిపి ఒక దాంట్లోకి వేసుకున్నాం. 3 అయితే తెచ్చినాయి. 3 ఈనోల్స్ కలిపింటే సగం ప్యాకెట్ వచ్చింది. చూసుకోండి మీరే ఎంత తక్కువ వచ్చిందో. ఇప్పుడైతే లేట్ చేయకోకుండా ఈ ఈనో అయితే వేసేద్దాం దాంట్లోకి. ఇది ఎట్లా క్రియేట్ చేసామంటే అప్పుడే వాటర్ వాష్ చూసింటే అదంతా లీకేజ్ అయ్యేది దాని కిందంతా. దానికని మనం బాటిల్నే పెట్టేసి ఇట్లా కవర్ అయితే వేసేసాం. చూసుకొని సేమ్ వాల్కన్ మాదిరి ఉంది. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇదైతే పోసేద్దాం. 1 2 3. చూసారు కదా ఇంకా పొంగుతూనే ఉంది. రియాక్షన్ అనేది 2 seconds 5 seconds అట్లుంది, కానీ క్రేజీ రియాక్షన్. ఇట్లా వస్తుందని నేను అనుకోలే, చాలా క్రేజీగా వచ్చింది. అంటే మనకి ఈనో యాక్సిడ్ కాబట్టి అది వాటర్లో అన్నీ ఇట్లాగే రియాక్షన్ అవుతుంది. అందరూ ఇవన్నీ వేస్తే ఇంకా బాగా రియాక్షన్ అవుతుందని చూపిస్తారు అంతే. వాటర్ ఒకటే పోసినా ఏం కాదు. సో గాయ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ చూసి ఉండండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.